put it better than Peddana in the last lines of Bahubali, the conclusion. మానవ సంకల్పానికి తోడై నిలిచిందా దైవం సాహో అనే ప్రపంచం. తన నమ్మకమే తన ఆయుధమై పోరాడుతుంటే తలంచదా విధి సైతం. బాహుబలిని ఎంతకన్నా బెటర్గా ఏ కొటేషన్ డిఫైన్. భారతీయ సినీ చరిత్రలో ఎన్నో రికార్డులు తిరగరాసిన ఫ్రాంచైజీ బాహుబలిని దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి తెరకెక్కించిన ఈ విజువల్ వండర్ తెలుగు సినిమా స్థాయిని అమాంతం ప్రపంచవ్యాప్తంగా చేసింది. 2015లో విడుదలైన బాహుబలి ద బిగినింగ్, 2017లో వచ్చిన బాహుబలి 2 ది కన్క్లూజన్ ఇండియా బాక్స్ ఆఫీస్ను షేక్ చేయడమే కాకుండా నయా రికార్డులను కూడా క్రియేట్ చేసింది. తెలుగు సినిమాకు అంతర్జాతీయ గుర్తింపు తీసుకొచ్చింది. ఈ 2 సినిమాలు సంచలన విజయం సాధించడంతో మూడో భాగంపై అభిమానులు ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్నారు. ఇప్పుడు వారి నిరీక్షణకు తెరదించుతూ బాహుబలి 3పై అధికారిక ప్రకటన రావడం సినీ ప్రపంచంలో హాట్ టాపిక్ గా మారింది. అయితే బాహుబలి 1లో కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడు అని క్వశ్చన్ మార్క్ ఉండిపోయింది. తరువాత దానిని బాహుబలి 2కి కంటిన్యూ చేస్తూ కట్టప్ప బాహుబలిని చంపడంపై క్లారిటీ ఇచ్చారు. అలాగే యుద్ధ నేపథ్యంలో సాగే విజువల్స్ తో బాహుబలి ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఇదిలా ఉంటే ఇప్పుడు బాహుబలి 3లో ఏముండబోతుంది? బాహుబలి 2 ది కన్క్లూజన్ లో అంతా ముగించేశారు అని అనుకుంటే బాహుబలి 3పై అధికారిక ప్రకటన రావడంపై సినీ అభిమానుల్లో ఉత్కంఠ రేగింది. బాహుబలి 3లో స్టోరీ ఏముండబోతుంది? ఇప్పుడు బాహుబలి 3లో అనుష్క, ప్రభాస్, రాణా అలాగే తమన్నాను కంటిన్యూ చేస్తారా? అదే క్యారెక్టర్స్తో కొనసాగిస్తారా లేక క్యారెక్టర్స్ను మార్చుతూ కొత్త స్టోరీ ఏమన్నా సృష్టిస్తారా అనేది వేచి చూడాల్సిందే. ఇదిలా ఉంటే ది టార్చ్ బేరర్తో మళ్ళీ బాహుబలి జ్ఞాపకాలు. బాహుబలి ఫ్రాంచైజీకి 10 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్ఫ్లిక్స్లో బాహుబలి ది డాక్యుమెంటరీ టార్చ్ బేరర్ పేరుతో ప్రత్యేక డాక్యుమెంటరీని రూపొందించింది. 4 ఎపిసోడ్లుగా తెరకెక్కించిన ఈ డాక్యుమెంటరీలో సినిమా నిర్మాణం వెనుక జరిగిన విశేషాలు, షూటింగ్ సమయంలో ఎదురైన సవాళ్లు, మాహిష్మతి సామ్రాజ్యాన్ని తెరపై ఆవిష్కరించడానికి మూవీ యూనిట్ పడిన కష్టాన్ని కళ్లకు కట్టినట్టుగా చూపించారు. ఈ డాక్యుమెంటరీలో ప్రభాస్, రాణా దగ్గుబాటి, అనుష్క శెట్టి, తమన్నా భాటియా, నిర్మాత శోభ యార్లగడ్డతో పాటు పలువురు టెక్నీషియన్లు తమ అనుభవాలను పంచుకున్నారు. సినిమా కోసం పడిన కష్టాన్ని వారందరూ చూపించడం ప్రత్యేకంగా మారింది. డాక్యుమెంటరీ చివరి భాగంలో బిగ్ సర్ప్రైజ్ ఇచ్చారు అభిమానులకు. రాజమౌళి బాహుబలి కథ ఇంకా పూర్తిగా మొగేలేదు అనే సంకేతం ఇవ్వగా అనంతరం ప్రభాస్, రాణా, అనుష్క కనిపించిన ప్రత్యేక వీడియోలో బాహుబలి 3 ప్రస్తావన వచ్చింది. వీడియోలో రాణా సరదాగా రాజమౌళి సార్ లేకపోయినా ఈ విషయం చెప్పేస్తున్నా అంటూ పార్ట్ 3 గురించి చెప్పడంతో అభిమానుల్లో ఒక్కసారిగా ఉత్సాహం నెలకొంది. ఆ తరువాత స్క్రీన్ పై ది లెగసీ కంటిన్యూ అని కనిపించడంతో బాహుబలి ప్రపంచం మరోసారి కొనసాగబోతుందనే సంకేతం వచ్చినట్టయింది. ఇప్పటికే బాహుబలి 2 వరకు పాన్ ఇండియా రేంజ్ లో ఆడియన్స్ ను తెచ్చుకున్న రాజమౌళి ఇప్పుడు బాహుబలి 3తో మరో మ్యాజిక్ చేయబోతున్నారని తెలుస్తుంది. ఇలాంటి మరెన్నో ఫిల్మీ అప్డేట్స్ తో మళ్ళీ కలుసుకుందాం.